హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. పిజ్జా అండి. పిజ్జా అంటే చాలామందికి ఇష్టం కదా. అయితే ఈ పిజ్జా స్పెషల్గా గోధుమ పిండితో చేస్తున్నాను. ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మైదాకి బదులు గోధుమ పిండితో చేద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, డ్రై ఈస్ట్ ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుందండి. డ్రై ఈస్ట్ అండ్ పిజ్జా టాపింగ్. పిజ్జా పైన మనం టాపింగ్ అప్లై చేయాలి. పిజ్జా టాపింగ్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేవు కాబట్టి ఒక 5-6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అమూల్ బటర్ వేసుకోవాలి. దీంట్లో వాడడానికి పిజ్జాలో కూరగాయలు, ఉల్లిపాయలు అండ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. నా దగ్గర కార్న్స్ లేవండి, కార్న్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ పిజ్జాకి స్పెషల్ ఏంటంటే చీజ్ అండి. చీజ్ వేస్తే చాలా బాగుంటుంది. అది కొంచెం సాగుతూ ఉంటుంది కదండి, భలే టేస్టీగా ఉంటుంది. అయితే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకున్నామండి. ఇందులో కొంచెం కాచుకున్న వాటర్, కొంచెం అండి మరీ వేడిగా కాకుండా ల్యూక్వామ్ వాటర్ వేసుకొని ఈస్ట్ కలుపుకుందామండి. మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు. ఒక్క స్పూను ఈస్ట్ తీసుకొని వేసుకుందాం. చిన్నగా గసగసాల్లా ఉంటుందండి ఈస్ట్. అది మనం ఆ వాటర్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్పూన్తో షుగర్ తీసుకుందామండి. ఈ వాటర్లో ఈ షుగరు, ఈస్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఇంకేమేమి రెసిపీస్ చేయాలో. ఓకేనా? చక్కగా ఈ ఈస్ట్, షుగరు అన్నీ కూడా కలిసిపోయేంత వరకు కూడా చక్కగా తిప్పుకుంటూ ఉంటే అది కొంచెం వైట్గా పాలలాగా అనిపిస్తుందండి. దీన్ని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఇంకెక్కడ సాల్ట్ ఉపయోగించాం, అందుకని సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈస్ట్, షుగరు, హాట్ వాటర్ మిశ్రమం ఉంది కదా, ఇదిగోండి పక్కనే ఉంది కదా, కొంచెంగా వేసుకుంటూ చక్కగా మెత్తగా చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా దాన్ని మనం కలుపుకుందాం. చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మొత్తం వేసేసాను. మరి ఎక్కువైపోతే మళ్ళీ బాగా సాగిపోతుంది కదండి, అందుకని చూసుకుంటూ కొంచెం కలుపుకోవాలి. ఒకవేళ ఇంకా కనుక మనకి సరిపోలేదు అంటే కొంచెం వేడి నీళ్ళు కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం అంతా బటర్ వేసి ఇంకా బాగా సాఫ్ట్గా కలుపుకుందాం. ఎంత బాగా సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా పిజ్జా బేస్ వస్తుంది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో రెడీమేడ్ పిజ్జా బేస్లు కూడా దొరికేస్తున్నాయి. మీకు తెలుసు కదా, చపాతీలు, పూరీలు, పిండిలన్నీ బయట దొరికేస్తున్నాయి కదా. అలా కాకుండా మన చేత్తో మనం చేసుకుంటే హెల్తీగా మంచి ఫ్రెష్ పిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. బయట వాళ్ళు ఎలా చేస్తారో అన్న టెన్షన్ లేకుండా హాయిగా మన చేత్తో మనం చేసుకొని ఆ రెసిపీ మన ఇంట్లో వాళ్ళకి పెడితే ఎంత హ్యాపీనో కదా. పిండి చక్కగా కలిపేసానండి. దీన్ని మనం కొంచెం ఆయిల్ పైన అప్లై చేసి, డ్రై అయిపోకుండా పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేద్దాం. ఈస్ట్ వేసాం కదా, చక్కగా ప్లఫీగా పైకి పొంగుతుంది. 1 గంట సేపు మనం పక్కన పెట్టేద్దాం. అయితే గాలిపోకుండా పైన మూత పెట్టేసుకొని 1 గంట సేపు పెట్టేద్దాం. అయిపోయిందండి 1 అవర్. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని మళ్ళీ చక్కగా మెత్తగా కలిపేసుకొని ఇప్పుడు మనం దేంట్లోనైతే మనం పిజ్జా చేస్తున్నామో దాంట్లో చక్కగా ఈ పిండిని మనం పెట్టేసుకుందాం. బటర్ని కొంచెం మెల్ట్ చేశానండి, కొంచెం పొయ్యి మీద పెట్టి కొంచెం మెల్ట్ చేశాను. ఈ బటర్ని ఏ ప్లేట్లో అయితే మనం పిజ్జా చేస్తున్నామో ఆ ప్లేట్లో అప్లై చేసుకోవాలి. చక్కగా చేత్తో అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం చపాతీ పిండి తీసుకొని చక్కగా రౌండ్గా బాల్గా చేసుకొని పెట్టేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకుందామండి.
చెక్క ప్లేట్ మొత్తం పట్టేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకుందాము. చివర్లో మనం వేళ్లతో నొక్కితే మనం వేసిన ఈ కూరగాయలు కానీ ఈ చీజ్ కానీ బయటకు పోకుండా ఉంటుంది. అందుకని చివర్లో మనం వేళ్లతో నొక్కాలి. లేదు అంటే చివర్లో ఫోల్డ్ అన్నా చేయాలి, అవసరం లేదు. వేళ్లతో నొక్కితే కొంచెం డౌన్గా అనిపిస్తుంది. తర్వాత ఫోర్క్ తీసుకొని, ఇది కంపల్సరీ చేయాలండి, ఫోర్క్ తీసుకొని చక్కగా డాట్స్ పెట్టుకుంటే, ఎందుకంటే ఈస్ట్ వేసాం కదా, అది పైకి పొంగుకు వచ్చేస్తుంది పఫ్ లాగా. అలా కాకుండా డాట్స్గా పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా తీసుకున్నాం కదండి, పిజ్జా సాస్ని ఒక స్పూన్ తీసుకొని చక్కగా ఆ పిజ్జా బేస్ మొత్తం అప్లై చేసేద్దాం. ఒక స్పూన్ సరిపోలేదనుకోండి, ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు ఒక స్పూన్ సరిపోయింది, చిన్న పిజ్జానే కాబట్టి. చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు కూరగాయలు పెట్టేసుకుందామండి. ఆనియన్స్, క్యాప్సికము, ఇంకా ఎల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికము అట్లాంటివి కూడా పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, స్వీట్ కార్న్ కూడా పెడితే బాగుంటుంది. అవన్నీ నాకు దొరకలేదు, అందుకని గ్రీన్ క్యాప్సికము, ఆనియన్ పెట్టాను. చిల్లీ ఫ్లేక్స్ మిక్సీ చేసేసుకున్నానండి. ఇదేనండి, బయట అయితే ఆ బాటిల్ చాలా కాస్ట్ ఉంటుంది. ఒక 5-6 ఎండుమిరపకాయలు మనం మిక్సీ చేసేసుకున్నాం అనుకోండి, చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోయినట్టే. చక్కగా కావాల్సినంతగా ఎంత మనం కారం తింటామో అంత వేసుకొని, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు అసలైనది పిజ్జాకి ఏంటంటే స్పెషల్ చీజ్ మొత్తం తురుముకున్నానండి. నేను చూపించినది మొత్తం ఎక్కువ వచ్చింది, చిన్న పిజ్జా చేస్తున్నాను కాబట్టి సగమే వేశాను, సరిపోయిందండి నాకు. ఇప్పుడు మనం పెట్టేద్దాం. అయితే నా దగ్గర ఓవెన్ లేదు కదా, అందుకోసం దానికి సరిపడగా కొంచెం పెద్దగా గిన్నె పెట్టి, నేను కేక్ చేస్తాను కదండి అలాగే పొయ్యి మీదే పెట్టేసి స్టాండ్ పెట్టాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిజ్జా ప్లేట్ ఆ స్టాండ్ పైన పెట్టేసి, అయితే నేను ప్రీహీట్ చేసుకున్నానండి. ఇది ఒక 10 మినిట్స్ ముందు ఈ పెద్ద పాత్ర పొయ్యి మీద పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇది రెడీ చేసుకుని అక్కడ పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక్క 15 మినిట్స్ అనండి, ఎక్కువ అవసరం లేదు. 15 మినిట్స్ కనుక ఇది బేక్ అయితే ఉంటుంది. చూడండి, 15 మినిట్స్ అయిపోయింది. పిజ్జా చూసారా ఎంత బాగా ఉడికి మొత్తం చీజ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. సైడ్లు చూసారా, ఆ గోధుమ పిండి మొత్తం చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా పొయ్యి కట్టేసుకొని తీసేద్దాం. అయిపోయిందండి, కొంచెం చల్లారింది. వేడివేడిగా తింటేనే బాగుంటుంది. పిజ్జా నైఫ్ ఉంటే చాలా బాగుంటుంది, కానీ అది నా దగ్గర లేదు, అందుకని చాక్తో కట్ చేస్తున్నాను. ఎంత బాగుందో కదా, అసలు భలే ఉందండి. టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ. నేను చెప్పినట్లుగా మీరు ట్రై చేస్తే మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినొచ్చు. మా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలో కూడా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.